ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి కరెంట్ అఫైర్స్ యొక్క రివ్యూ చేస్తున్నాం కదండి. అంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ యొక్క రివ్యూ చేస్తున్నాం. మెయిన్లీ మనం టార్గెట్ చేస్తుంది అయితే కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 19/12/2025 రోజున జరిగిన ఎగ్జామ్ యొక్క కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ కరెంట్ అఫైర్స్ అయితే మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసేసాను. సో దాంట్లో 2020 ఇక్కడ వరకు 11 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. సో ఇక్కడ నుంచి మీకు అనేది ఈ వీడియోలో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక సో పార్ట్ 1 లాగా ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి, అది ఎండ్ కార్డ్లో ఇస్తాను. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అనేది మన క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడైతే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే క్వశ్చన్ విత్ ఆన్సర్ కూడా మీకు క్విజ్ రూపంలో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైనా కావాలనుకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే చిన్నదాని వ్లాగ్స్ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది, సేమ్ నేమ్తోనే ఉంటుందండి. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూద్దాం. ద క్లియరెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా ఇన్ ద సూపర్ స్వాచ్ లెగసీ కేటగిరీ. ఓకేనా. సో ఇండియా ర్యాంక్ అండ్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ క్వశ్చన్లో చూడంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి అవార్డ్స్ వెరీ ఇంపార్టెంట్. అవార్డ్స్ కూడా స్పోర్ట్స్ నుంచి వచ్చిన అవార్డ్స్ స్పోర్ట్స్ నుంచి వచ్చిన అవార్డ్స్ అండ్ ర్యాంక్ అండ్ ఇండెక్సెస్, అపాయింట్మెంట్స్, సమ్మిట్ జరుగుతాయి కదండి, బిగ్ సమ్మిట్స్ ఆర్ G7 సమ్మిట్. సో ఇలాంటి సమ్మిట్స్ గురించి, ఇంకోటి ఏంటంటే మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదండి, మిలిటరీ వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్, అపాయింట్మెంట్స్. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్ నుంచి. సో రీసెంట్గా ఏమైనా న్యూస్లో ఉన్నవి దట్టు 2025 ఇయర్కి సంబంధించినవి మాత్రమే అడుగుతున్నాడు. వితిన్ 9 months కనుక మీరు కవర్ చేసుకుంటే సో మీ హ్యాండ్స్లో మంచి మార్క్స్ ఉన్నట్టే కరెంట్ అఫైర్స్ నుంచి అయితే మాత్రం. సో క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా కేటగిరీ కింద మనకి ర్యాంక్ ఏ సిటీ అని అడుగుతున్నారు. ఇంకోటి వచ్చేసి ర్యాంక్ కూడా అడగచ్చండి. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్డిబి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఎన్డిబి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫుల్ మెంబర్గా ఏ కంట్రీస్ అనేవి జాయిన్ అయ్యాయి రీసెంట్గా అని చెప్పేసి అడిగారండి. సో ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంకా అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి 17th బ్రిక్స్ సమ్మిట్ 2025 ప్లేస్ ఎక్కడ. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఈ 7th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, సో ప్లేస్ ఏంటి, అందులో అది డేట్ ఏంటి, సో ఇలాంటివన్నీ కొంచెం చూసుకోండి. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసుకున్నారంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. క్రూజ్ భారత్ మిషన్. సో మిషన్ అని ఇది క్రూజ్ టూరిజంను బూస్ట్ అంటే ఈ క్రూజ్ టూరిజం అనేది డెవలప్ చేయడానికి అంటే ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి చేశారు. సో దీని గురించి అడిగారండి క్వశ్చన్ అనేది. సో చూసుకోండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్డ్ ఏ హిస్టారిక్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ టు బూస్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. అంటే మన ఇండియా అనేది ఏ కంట్రీతో సైన్ చేసింది దేనికోసం అండి, ఇంప్రూవ్ ద ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏ కంట్రీతో మన ఇండియా అనేది సైన్ చేసిందని అడుగుతున్నారు. సో చెక్ చేసుకొని ఒకసారి దానికి సంబంధించిన ఇంకా కొన్ని పాయింట్స్ అనేది చూసుకొని వెళ్ళండి. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ పైలట్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఫస్ట్ ఉమెన్కి సంబంధించిన స్పోర్ట్స్లో ఉమెన్కి సంబంధించినవి కానీ, ఉమెన్కి సంబంధించిన క్రికెట్ కానీ, ఖేలో ఇండియా కానీ, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో నేను రివ్యూస్ చేస్తుండగా నాకు తెలిసిందండి ఖేలో ఇండియా గురించి అడుగుతున్నారు, స్పోర్ట్స్ గురించి, క్రికెట్ గురించి, ఛాంపియన్స్ గురించి, ఇలాంటి వాటి గురించి ఎక్కువ అడుగుతున్నారండి. సో వాటి గురించి బాగా చూసుకొని వెళ్ళండి. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 23rd and 26th July 2025 మోడీ గారు
మేడ్ ఇన్ అఫీషియల్ విజిట్ టు విచ్ 2 కంట్రీస్. సో 23 అండ్ 26వ తేదీల్లో జూలైలో అది కూడా మోడీ గారు ఏ కంట్రీస్ని విజిట్ చేశారు అఫీషియల్గా. సో అవైతే అడిగారు. సో ఇది మోడీ గారి నుంచి కూడా రీసెంట్గా ఏదైనా న్యూస్లో కనుకుంటే అది కనుక చూసుకొని వెళ్తే యూజ్ అవుతుంది. ఇండియా సింగపూర్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. ఓకే, సో నేను చెప్పాను కదండి మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి అడుగుతున్నారు, కొంచెం ఎక్కువగానే అడుగుతున్నారు, చూసుకొని వెళ్ళండి. గోల్డ్ కురుక్షేత్ర 2025 హెల్డ్ రీసెంట్లీ. సో దీని గురించి అయితే అడుగుతారండి, ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. 7th ఏషియన్ క్వశ్చన్ వచ్చేసి 7th ఏషియన్ పెసిఫిక్ రెగ్యులేషన్ మీటింగ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ అట్. సో ప్లేసెస్ గురించి ఎక్కువ అడుగుతున్నాడండి, సో అవి చూసుకోండి. ఇంకా సెకండ్ వీడియో అయితే అయిపోయింది, స్టోరేజ్ ఫుల్ వస్తుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఫుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో